టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన గబ్బర్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కానుగ్గా రిలీజ్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కానుగ్గా అభిమానులు గబ్బర్ సింగ్ సినిమా కోసం థియేటర్ వల్ల క్యూ కొడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ ప్రీ బుకింగ్స్తో మాస్ రచ చేస్తోందట గబ్బర్ సింగ్ సినిమా. వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అవగా సెప్టెంబర్ 1వ తేదీన కొన్ని చోట్ల స్పెషల్ ప్రీమియర్ షోలు వేయిగా అల్టిమేట్ ట్రెండ్ను కొనసాగించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఇండియాలో 50 లక్షల పైగా బుకింగ్స్ జరిగాయి. సెప్టెంబర్ 2వ తేదీన అంటే ఈరోజు జోరులో భారీ లెవెల్లో షోలు పడ్డాయి. ఇకపోతే రీసెంట్ టైంలో నైజాంలోని చాలా వరకు సినిమాలు ఎక్కువ బుకింగ్స్ను సొంతం చేసుకోగా గబ్బర్ సింగ్ మాత్రం ఆంధ్ర సీడెడ్లో సెన్సేషనల్ జోరు చూపించి మాస్ రచ్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా గబ్బర్ సింగ్ రిలీజ్ రికార్డుల గురించి తాజాగా సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా నిర్మాత దిల్ రాజు గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ గారు నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇకపోతే రిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్ చూసి నాకు మైండ్ బ్లాక్ అయింది. చరిత్ర సృష్టించాడు పవన్ కళ్యాణ్ గారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట దిల్ రాజు గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు గబ్బర్ సింగ్ టోటల్ ఇండియా బుకింగ్స్తో కలిపి సినిమా 4 కోట్ల మార్కు దాటిన విషయం తెలిసిందే. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ 10 కోట్ల పైన ఉందని తెలుస్తోంది. ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.